పులివెందులలో జగన్కు పట్టుపోయిందా? పులివెందులలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ చేతులెత్తేయడంతో అక్కడ కూడా వైఎస్ జగన్ పని రాజకీయంగా అయిపోయిందనే వాదనను టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున తెరపైకి తెస్తుంది. పులివెందులలోనే జగన్ బలహీనపడితే ఇక రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. 1978లో మొదటిసారి వైఎస్ కుటుంబం రాజకీయంగా పాగవేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబమే పులివెందుల నుంచి గెలుపొందుతూ వస్తుంది. ఎన్నికలు ఏవైనా వైఎస్ఆర్ కుటుంబం ఎవరు చెబితే వాళ్లే లీడర్లు. అయితే తాజాగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్ కుటుంబం మాట చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. పులివెందులలోనూ సాగునీటి సంఘాల ఎన్నికలు కొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 32 సాగునీటి సంఘాలున్నాయి. 32 సంఘాలని గంపగుత్తగా టీడీపీని దక్కించుకుంది. దీంతో రాజకీయంగా జగన్ పని అయిపోయిందంటూ టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నేతలు ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నట్టు పులివెందులలో జగన్ పట్టు కోల్పోయాడా అంటే అంత సీన్ లేదు. రాజకీయాల్లో ఇలాంటివి మానసిక ఆటలో భాగం. సాగునీటి సంఘాల ఎన్నికలు నియంత్రిత ధోరణిలో సాగాయనేది బహిరంగ రహస్యమే. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల్సిన రీతిలో జరగలేదనే సమాధానం కూటమి నేతలు చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో 32 సాగునీటి సంఘాలను టీడీపీ సొంతం చేసుకున్నంత మాత్రాన వైఎస్ జగన్కు రాజకీయంగా నష్టమని టీడీపీ అనుకోవడం అంటే తనను తాను వంచుకోవడమే. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రజా తీర్పును ప్రతిబింబించేవి కానే కావు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అధికారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణల్ని కొట్టిపారేయలేం. కుప్పంలో కూడా చంద్రబాబు పని అయిపోయిందని వైసీపీ ప్రచారం చేసింది. చివరికి ఏమైందో తెలుసు. టీడీపీ అదే తప్పుల్ని చేస్తుంది.